ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ మన సిద్దిపేట జిల్లాలో ఈ నర్మేట ప్రాంతంలో రావడం అనేది చాలా సంతోషం. వాస్తవానికి మనము ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని 2014-15లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమిని ఆ రోజుల్లో ఈ 100 ఎకరాలు సేకరించి PSIICకి ఈ భూమిని ఇవ్వడం జరిగింది. సరే, ఒక్కటొక్కటిగా మన కళ నెరవేరుతా ఉంది. పరిశ్రమలు రావాలంటే నీళ్లు కావాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంతంలో రావడం వల్లనే ఆయిల్ పామ్ తోటలు సాగవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం మొన్ననే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి పామ్ ఆయిల్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈరోజు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ సంబంధించిన ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా మన ప్రాంతంలో రావడం చాలా సంతోషం. అయితే మొన్న ఆయిల్ పామ్ ఇండస్ట్రీ వచ్చినా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ వచ్చినా కూడా రెండింటికి ఒక లింక్ ఉన్నది. ఆ లింకే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు అంటున్నా అంటే కాళేశ్వరం రావడం ద్వారా ఇక్కడ భూమిలో తేమ శాతం పెరిగి గాలిలో తేమ శాతం పెరిగి ఈ ప్రాంతంలో పామాయిల్ తోటలకు సాగుకు అనువుగా ఈ ప్రాంతం మారింది. మరి అదేవిధంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కూడా కావలసిన ఇంధనం ఏంటిది అంటే గడ్డి. మన ప్రాంతంలో ఒకప్పుడు వరి పండించాలంటే నీళ్లు లేక యాసంగిలో 8,000 ఎకరాలు సాగయ్యేది. ఈరోజు 85,000 ఎకరాలు ఈ యాసంగిలో సాగైతా ఉన్నాయి. అంటే వీళ్ళకు ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే అవసరమైనంత గడ్డి వీళ్ళకు దొరుకుతుంది. అంటే మనకు 2 రకాలుగా మేలు జరుగుతుంది. ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల వరి పండించేటువంటి రైతులకు ఇప్పటిదాకా వరి ధాన్యం మీద మాత్రమే డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల ఆ గడ్డి ఇంతకుముందు మనం వదిలేసాం. ఇప్పుడు అంతా కూడా చైన్ మిషన్ బండ్లు వచ్చి కోస్తా ఉన్నాయి. రేపు ఆ గడ్డికి కూడా డబ్బులు వస్తాయి. ఈ ప్రాంత రైతులకు వరి ధాన్యానికి డబ్బులు వస్తాయి. ఆ గడ్డిని ఈ కంపెనీ తీసుకుంటుంది. ఈ కంపెనీ ఆ గడ్డిని తీసుకొని దాని ద్వారా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ను డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే మన ప్రాంత రైతులకు ఎంత మేలు జరుగుతుంది అంటే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 500 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంత రైతులకు కూడా మరింత ఆదాయం పొందడానికి కూడా ఈ కంపెనీ ఇక్కడ రావడం ద్వారా మన ప్రాంత రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది. అందువల్ల మనందరం కూడా కంపెనీ ఇక్కడ వచ్చినందుకు సంతోషించి అందరం కూడా సహకరించాలి వాళ్ళకి. దిస్ ఈస్ హెల్పింగ్ అవర్ ఫార్మర్స్. ఇది మన ఏరియా డెవలప్ కావడానికి మన రైతులకు మేలు చేయడానికి ఉపయోగపడేటువంటిది. మనందరం కూడా ఎంత వీలైతే అంత సహకరించి మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతంలో వచ్చే విధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇండస్ట్రీ ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీ ఉంటే ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది. ఈ ఏరియా ప్రజలు మంచోళ్ళట, ఇక్కడ ఏమి ఇబ్బంది పెట్టరు, ఇక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళంటే అనదర్ ఎంటర్ప్రెనర్ విల్ కమ్. ఇంకొకరు కూడా వస్తూ ఉంటారు. మనం ఇబ్బంది పెడితే అమ్మో అక్కడికి వెళ్ళలేము, అక్కడ వెళ్తే బాగా ఇది ఉంటుందట అని ఇంకొక తోడు ఎవరు రాడు. అందులో మనందరం కూడా కలిసికట్టుగా సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం అమెరికా ఇరాన్ వార్. ఈ యుద్ధం వచ్చిన తర్వాత చాలా ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. మన గ్యాస్ దొరకడం లేదని, పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని, ఎకానమీ స్లో డౌన్ అవుతుందని ఈ యుద్ధంతో అందరం కూడా భయపడతా ఉన్నాం. నిజంగా ఈ ప్లాంట్కు ఆ యుద్ధానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏంటి? భారతదేశము మన దేశానికి అవసరమైనటువంటి గ్యాస్ ను 50% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటా ఉంటాం. మన సొంత ఉత్పత్తి లేదు. మోర్ దాన్ 50% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత ఏమైంది? చాలా చోట్ల గ్యాస్ పైప్ లైన్స్ దెబ్బతిని రావాల్సినటువంటి ఇంపోర్ట్స్ రాకపోవడం వల్ల షార్టేజ్ వచ్చి ప్రజలు బాగా ఇబ్బందిని ఎదుర్కొంటా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్లాంట్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దెర్ ఈస్ ఎ పొటెన్షియాలిటీ, హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉంది. కానీ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఇలాంటి ప్లాంట్స్ బాగా పెట్టడం ద్వారా మన ఇంపోర్ట్స్ తగ్గించుకోగలిగితే, మన దేశం స్వయం సమృద్ధిని సాధించగలిగితే మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో మనం స్ట్రెంథన్ అవుతాము. అంతేకాకుండా స్వయం సమృద్ధి సాధిస్తే ఈ యుద్ధాలు వచ్చినప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడడం, వాళ్ళు ధరలు పెంచితే మన ధరలు పెరిగిపోయి మన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలాంటి ప్లాంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఐ కంగ్రాచులేట్ రాయపాటి శరత్. మరి ఎంతో ధైర్యంగా ఈ ప్రాంతంలో ప్లాంట్ పెట్టాడు. ఐ విష్
శరత్ గారి ఒక్క ప్లాంట్ కాదు, ఇలాంటి మరి ఎన్నెన్నో ప్లాంట్లు పెట్టి ఆయన అద్భుతంగా రాణించాలని, తాను మంచి విజయం సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పరిశ్రమను ఎక్కడ స్థాపించాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మరొక యువ పారిశ్రామికవేత్తగా హైదరాబాద్ పరిసరాల్లోనే మాకు భూమి కేటాయింపు చేయాలని మా సోదరుడు నాగ శరత్ మా దగ్గరకు వచ్చినప్పుడు కేవలం హైదరాబాద్ వరకే మనం పరిమితం కావద్దు, పరిసరాల ప్రాంతంలోనే హైదరాబాద్ దగ్గరలోనే భూమికి సంబంధించి మీకు కావాల్సిన భూమిని కేటాయింపు చేస్తామన్నప్పుడు మొదటగా ఆసక్తి చూపట్లేదు. తదుపరి ఈరోజు ఈ ప్రాంతం మరి ఇక్కడ ఉన్న వనరులకు సంబంధించిన అంశాన్ని వారు వచ్చి అనేక సందర్భాల్లో 4-5 సార్లు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందని తెలుసుకొని ఈ గ్రామానికి సంబంధించిన సహచరులను మిత్రులందరినీ కూడా అనేక సందర్భాల్లో కలుసుకొని చాలా మంది దగ్గర నుంచి సహకారం అందిస్తామని తెలుసుకున్న తర్వాత ముందుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక కొత్త పరిశ్రమను నెలకొల్పాలని ముందుకొచ్చిన మా సోదరుడు నాగ శరత్ గారికి, అదేవిధంగా వారి మిత్ర బృందం ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో సజీవ్ గారు కానీ, అదేవిధంగా వేదికపై ఉన్న మిగతా ప్రమోటర్ సోదరులు, వారికి సహకరిస్తా ఉన్న మిత్రులకి మరి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, జూనో జోల్ బయోఫ్యూయల్స్ ఈరోజు మనం చూస్తూ ఉంటే బయోఫ్యూయల్స్ గురించి అందరం మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా మాట్లాడారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత సంబంధించి చెప్పే ముందు ఒక 2 విషయాలు. పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధి చెందితే తప్ప మన రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించిన ఉపాధి, మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా రేపు రాబోయే కాలంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక మూలంగా నిలవాలనే ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే సంకల్పన కానీ ఒక కళ కానీ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలోనే కాదు, ఇలాంటి ప్రాంతంలో ఈ జిల్లా కేంద్రంలో ఇలాంటి నర్మెట ఊర్లో లేకుంటే మా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చినప్పుడు, చదువుకున్న యువతి యువకులకు ఉపాధి కలిగించినప్పుడు, వారి ఒక శక్తి సామర్థ్యాలను సరైన విధానంలో ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా మనం అనుకున్న లక్ష్యానికి చేరుతామనే ఒక ఆలోచన దృక్పథమే మన ప్రభుత్వ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే మీ అందరి సహకారం అవసరం. ఇప్పుడే చాలా మంచి మాట చెప్పారు హరీష్ రావు గారు. పరిశ్రమలు వస్తున్నప్పుడు తప్పకుండా సహకరించాలి. సహకరించే కార్యక్రమంలో ఈరోజు మా గ్రామాలకు సంబంధించి వారికి సంబంధించిన నైపుణ్యం ఉన్నప్పుడు ఇలాంటి పరిశ్రమల్లో ఉపాధి దొరుకుతుంది, కుటుంబాలు నిలుస్తాయి, చదువుకున్న వారికి ఒక కొలువు దొరుకుతుంది. దానివల్ల గ్రామాభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, దేశాభివృద్ధి జరిగే యోచనలోనే ఈరోజు కూడా మనం పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకురావాలనే ఒక తాపత్రయంతో తలంపుతో ఆనాడు ఆ ప్రభుత్వం భూసేకరణ చేసిన, మరి కొన్ని సంకల్పాలు చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలకు మేము ఈరోజు పాలసీ విధానాలకు అడ్డురాము, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే భాగంలోనే ఒక ఉదాహరణ ఈరోజు ఆనాడు మీరు సేకరించిన పరిశ్రమలు తీసుకురావాలని ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి అందరం లక్ష్యం ఒకటే, ఇక్కడ ఉపాధి ఇవ్వాలి, యువతకు సంబంధించిన
ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో వారి మాటలను స్వాగతిస్తూ అదే విధమైన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలోని మొత్తం అన్ని రంగాల్లో తీసుకెళ్లే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో కాలుష్యం, ఇది కాలుష్యం లేని ఇండస్ట్రీ జూనోజోల్ బయోఫ్యూయల్స్ అనేది. కాలుష్యం పారిశుద్ధ్యానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈరోజు గడ్డి ద్వారా ఇంధనం ఉత్పత్తి చేసే ఒక ప్రక్రియ దేశము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంధనం లేకుంటే మనం ఒక్కరోజు కూడా ముందుకు నడవలేదు. పొద్దున్న లేస్తూనే ఇంధనం కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలన్నా, లంచ్ కావాలన్నా, డిన్నర్ కావాలన్నా, లేకుంటే మోటార్ సైకిల్ మీద పోయినా, కారు మీద పోయినా, లేకుంటే బస్సులో పోయినా, లేకుంటే ఏరోప్లేన్లో పోయినా ఇంధనం అవసరం. ఈరోజు 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. 90% ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో దాన్ని రిఫైన్ చేసుకునే ప్రక్రియ చేసుకొని మనకు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటున్నాం. మనం రోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడతాం. మన ఇంట్లో 65% ఎల్పిజి గ్యాస్కు సంబంధించిన గ్యాస్ 65% ఇతర దేశాల నుంచి మన దేశాలకు వస్తాయి. ఈరోజు జరుగుతూ ఉన్న పరిణామాలు భౌగోళికంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న మార్పుల విషయంలో, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన యుద్ధం విషయంలో అక్కడెక్కడో యుద్ధం జరుగుతాయి. అక్కడ ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని ద్వారా మనం ఆ షిప్ల ద్వారా మనం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే కార్యక్రమం 90% అక్కడి నుంచి వస్తూ ఉంటే, ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రతినిత్యం ప్రతిరోజు భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ యుద్ధం ఆగిపోవాలి, ఇంధనానికి కొరత ఉండొద్దు అనే ఒక ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఏంది అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ నర్మెట్లలో ప్రతి ఇంట్లో ఎల్పిజి వాడే ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది. దాని ప్రభావం అంత పెద్దగా ఉంది. రాబోయే కాలంలో మరి పెద్దలు చెప్పినట్టు ఆనాడు అక్కడ మేక్ ఇన్ ఇండియా అన్నా, ఈరోజు మనం అంటా ఉన్నాం మేక్ ఇన్ తెలంగాణ అని ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో ఇది ఈ బయోఫ్యూయల్స్కి సంబంధించి ఇంధనం ఇక్కడే మనం ఉత్పత్తి చేసుకోవాలి, మనకు కావాల్సిన అవసరాలను ఇక్కడే తీర్చుకోవాలి, ఇతరులపై ఆధారపడి ఉండొద్దనే ఈ యొక్క యోచన, ఒక ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో ముందుకొచ్చిన మా సోదరులు నాగశరత్ గారు నిజంగానే హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడే బయోఫ్యూయల్స్కి సంబంధించి వారు 2 నెలల క్రితం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్న మా ఎండి గారు, అదేవిధంగా ఐఏసీకి సంబంధించిన అధికారులు ఆన్లైన్లో వచ్చిన వారి అప్లికేషన్ పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈరోజు దీనికి సామర్థ్యం ఉందని ఆలోచన చేసి వెంటనే ప్రక్రియ చేసి 2 నెలల క్రితం, ఐ థింక్ ఫిబ్రవరిలో పెట్టుకున్నారో జనవరిలో పెట్టుకున్న అంశాన్ని యుద్ధ ప్రతిపాదక మీద మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఆన్లైన్లో పారదర్శకంగా ఈరోజు వారు పెట్టిన దరఖాస్తును ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని 2 నెలల లోపండనే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో శరత్ గారిని, వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా నేను నిజంగానే స్వాగతిస్తూ వారికి హర్షిస్తా ఉన్నా. నేను శరత్ గారిని కోరుతా ఉన్నా, ఈరోజు శంకుస్థాపన చేశారు, డిసెంబర్ లోపల ఇది ఉత్పత్తి కావాలి, ప్రొడక్షన్కి రావాలి. తద్వారా దీని ఫలితాలు ఇక్కడ ఉన్న యువత, ఈ గ్రామం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా, మన రాష్ట్రం ఫలితాలు అనుభవించాలి. ఆ క్రమంలో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, పరిశ్రమ పెట్టాలని ఓ సంకల్పం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. శంకుస్థాపన చేసిన 10-15 రోజులకో, నెలకో, 2 నెలలకో కొన్ని ఇబ్బంది వల్ల
ఆలస్యం అవుతా ఉంటుంది. ఎక్కడ ఆలస్యం చేయకుండా, ఎక్కడైనా ఆలస్యం అయినట్టుంటే ప్రభుత్వ పరంగా మీకు ఎక్కడైనా సహకారం అవసరం ఉంటే, లేకుంటే ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధుల సహకారం కావాలనుకుంటే తప్పకుండా మేమందరం కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేస్తామని మేము సోదరులకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలాంటివి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఒక సంకల్పన చేస్తా ఉన్నాం. నేను అని కోరుతా ఉన్నాను, ఇదే నరమెట్టలో మీరు కేటాయించిన స్థలంలోనే ఇది మీరు ఆపరేషన్కి వచ్చిన తర్వాత దీన్నే ఎక్స్టెన్షన్ చేసుకునే కార్యక్రమాల్లో ఆలోచన చేయండి. అదేవిధంగా పరిసరాల ప్రాంతంలో మీరు కొత్తగా నెలకొల్పడే ఇంకా అనేక ఇలాంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఆలోచన చేయండి. ఇంకెక్కడైనా భూమికి సంబంధించిన అంశం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని వారి కేటాయింపు విషయంలోనే, లేకుంటే మీరు ప్రైవేట్గా కొనుక్కోవాలన్నా పూర్తి స్థాయిలో సహకరించడానికి మా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన వారందరూ కూడా సహకరిస్తారని వారికి తెలియజేస్తూ, మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈరోజు సాగునీరు కావాలి, త్రాగునీరు కావాలి, ఇంధనం కావాలి. వీటి ప్రయత్న భాగంలో అన్ని తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుపోయే ఒక గొప్ప మహత్తరమైన ప్రయత్నం మనం అందరం కూడా చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా సంకోచపడకూడదు. ఈరోజు సిద్దిపేట మీ అందరికీ కూడా తెలుసు. మరి మా హరీష్ రావు గారి ప్రాంతం ఈరోజు అయినా కానీ వారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పరిశ్రమ తీసుకొచ్చే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకొచ్చే కార్యాచరణ తీసుకున్నాం. మాకు బేషిజాలు లేవు. ఎక్కడ పరిశ్రమ అవసరం ఉంటే అక్కడ తీసుకొచ్చే కార్యాచరణ మా ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకోసమే ఈ రాష్ట్రం అంతా కూడా బాగుపడాలి, అన్ని నియోజకవర్గాలు బాగుపడాలి, అన్ని ప్రాంతాలు బాగుపడాలని మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మా ఉద్దేశాన్ని తప్పకుండా అందరూ కూడా గౌరవిస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నరమెట్ట గ్రామ వాసులకి, మరి ఈ మండలానికి సంబంధించిన మిత్రులకి, ఈ నియోజకవర్గం ఈ జిల్లాకు సంబంధించిన సోదరులకి మరొకసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.